కాక మరి ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారన్నా మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల హక్కులను ప్రాంత ప్రజలను వాళ్ళ భూములకు పట్టాలు ఇప్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఆముదాలపల్లి కానీ భూపాలపల్లిలోని కొత్తపల్లి గ్రామం కానీ జగ్గయ్యపేట గ్రామం గోరుకొత్తపల్లి కానీ గోరుకొత్తపల్లి మండలంలోని గాంధీనగర్ నిజాంపల్లి కానీ అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాలు ఈరోజు పట్టాలు కాకుండా బాబు గారికి మా సమ్మక్క సారకలో ఒకరైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి లైబ్రరీ చైర్మన్కి డిసిసి ప్రెసిడెంట్ ముఖ్య నాయకులందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఇష్టం, కాంగ్రెస్ పార్టీలో మా మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది అన్ని ప్రేమతోటి వచ్చిన నా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ కూడా ప్రెస్ మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి చాలా వివరంగా చెప్పారు. మీరందరూ కూడా ఇక్కడ రేవంత్ అన్న మాటలు విన్నాక వచ్చారని నాకు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఆడబిడ్డల ఆత్మాభిమానం తనాభిమానం అని అనుమతితో ఈరోజు భీమ్ గన్పూర్కు సంబంధించిన చెరువు సిమెంట్ లైనింగ్ కానీ అదేవిధంగా గణపూరు చెరువుకు సంబంధించిన సిమెంట్ లైనింగ్ కానీ ఈరోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే కానీ జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే కానీ గొర్లవీడుకు సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్. డిబిఎం 38 అదే భీమ్ గన్పూర్ చెరువు జూకల్ బోర్నపల్లి అదేవిధంగా నీటి ప్రకారం కూడా ఈ ప్రభుత్వానికి రేవంత్ నాయకత్వానికి వేదిక మీద ఉన్న పెద్దలు వేలాదిగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి మంతని ప్రాంతానికి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే నాయకత్వం వహించి ప్రపంచం